ఒకప్పుడు బాలీవుడ్లో సౌత్ మూవీలు రీమేక్ చేసినా అవి రీమేక్ మూవీ అనే ట్యాగ్ రాకుండా కేర్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు బాలీవుడ్లో ట్రెండ్ మారింది. సౌత్ మూవీల ఎఫెక్ట్తో బాలీవుడ్ డైరెక్టర్లు, మేకర్స్ సౌత్ సూపర్ హిట్ మూవీలను రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. రీసెంట్గా టాలీవుడ్లో హిట్ అయిన పాపులర్ మూవీల రైట్స్ కోసం బాలీవుడ్ తెగ ట్రై చేస్తుంది. కాకపోతే ఒక బాలీవుడ్ హీరోను మాత్రం రీమేక్ చేయొద్దని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా స్టోరీ ఇప్పుడు చూసేద్దాం. గత కొన్నేళ్లలో ఒరిజినల్ మూవీలతో బాలీవుడ్ స్టార్ హీరోలకు మంచి కిక్కిచ్చే హిట్ పడలేదు. దీంతో బాలీవుడ్ మేకర్స్, డైరెక్టర్స్, హీరోలు సౌత్ హిట్ మూవీలు రీమేక్ చేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో రీమేక్ మూవీలు చేయటమో లేక బయోపిక్స్ తీయటమో చేస్తున్నారు. చాలా కాలం బాలీవుడ్ టాప్ హీరోలంతా ఈ ట్రెండ్ ద్వారా సక్సెస్ కొట్టారు. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ మూవీలు పాన్ ఇండియా లెవెల్కు రావటంతో రీమేక్స్ కూడా బాలీవుడ్ హీరోలకు వర్కౌట్ కావటం లేదు. బాలీవుడ్ హీరోల్లో ఓ యంగ్ హీరో ఇప్పటికీ రీమేక్ మీద క్రేజ్ తగ్గించుకోకపోగా మరింతగా పెంచుకుంటున్నారు. గతంలో రీమేక్లతో ఆల్రెడీ దెబ్బతిన్నారు కూడా. ఒక బాలీవుడ్ యంగ్ హీరో మళ్లీ అదే మిస్టేక్ రిపీట్ చేయబోతున్నారంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. గతంలో తను చేసిన రీమేక్ మూవీస్ హిట్ అవ్వటంతో అదో సెంటిమెంట్ గా కార్తీక్ ఫిక్స్ అయిపోయారని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ప్రజెంట్ తెలుగులో నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ రీమేక్ చేయాలని కార్తీక్ ఆర్యన్ డిసైడ్ అయ్యారట. సౌత్ రీమేక్ మూవీస్ బాలీవుడ్లో దాదాపు అందరి హీరోలకు సక్సెస్ ఇచ్చాయి. ప్రజెంట్ ఆడియన్స్ కూడా ఏ భాషలో మూవీ అయినా ఆ నేటివిటీలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తోడు ఓటీటీలు రావడంతో మూవీ హిట్ కాగానే రివ్యూలు చేసి సబ్ టైటిల్స్ ద్వారా ఆ మూవీలు చూసే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండనే ఉన్నారు. దీంతో రీసెంట్ గా బాలీవుడ్ లో రీమేక్స్ కు పెద్దగా హైప్ క్రియేట్ కావటం లేదు. కొన్నిసార్లు భారీ బడ్జెట్ తో చేసిన రీమేక్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురం హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ భారీ డిజాస్టర్ మూట కట్టుకుంది. బేసిక్ గా కార్తీక్ ఆర్యన్ మినిమం గ్యారంటీ హీరోగా రన్ అవుతున్నారు. బాలీవుడ్ లో సీక్వెల్స్ పెద్దగా సక్సెస్ అవ్వవు. కానీ ఇది కార్తీక్ ఆర్యన్ విషయంలో రివర్స్ అయింది. సీక్వెల్ వల్లే కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. గతంలో కార్తీక్ ఆర్యన్ చేసిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కూడా రీమేకే. అయితే అలా అని అన్నీ ఒకే వరుసలో సక్సెస్ కావు. తర్వాత జెర్సీ రిజల్ట్ తో కార్తీక్ ఆర్యన్ డీలా పడ్డారు. కార్తీక్ కు రీసెంట్ గా రీమేక్లు సరైన బ్రేక్ ఇవ్వకపోయినా వాటి వెంటి పరిగెత్తడంపై ఫ్యాన్స్ నెట్టింట ఓ పెద్ద డిబేటే పెట్టేశారు. ఎందుకంటే తెలుగులో నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం రీమేక్ చేసేందుకు రెడీ కావటమే. బాలీవుడ్ లో సరిపోదా శనివారం సాటర్డే స్టార్ పేరుతో రీమేక్ కు కార్తీ ఆర్యన్ రెడీ అయిపోయాట. ఎందుకంటే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన మూవీ ఇది. మాస్ ఇమేజ్ కోరుకుంటున్న కార్తీక్ ఆర్యన్ సరిపోదా శనివారం రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఇక కార్తీక్ ఆర్యన్ ఫ్యాన్స్ గోల ఏంటంటే ఇప్పటికే ఈ మూవీ హిందీ వెర్షన్ అంటే డబ్బింగ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీపై నార్త్ ఇండియాలో నెట్ఫ్లిక్స్ భారీ పబ్లిసిటీ చేస్తుంది. సో ఈ టైంలో రీమేక్ చేయటం అంటే రిస్క్ అనే అంటున్నారు. ఇప్పటికే షహజాదా అంటూ అలా వైకుంఠపురంలో రీమేక్ చేసి కార్తీక్ గట్టి దెబ్బతిన్నారు. ఈ రీమేక్ తో అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారని ఫ్యాన్స్ ఒపీనియన్. ఇప్పుడు సరిపోదా శనివారం రీమేక్ లో యాక్ట్ చేసేందుకు కార్తీక్ సిద్ధం కావడంతో నెట్టింట వద్దని ఫ్యాన్సే కోరుతున్నారట. కార్తీక్ ఫ్యాన్స్ రీమేక్ తో రిస్క్ వద్దు అని అడ్వైజ్ చేస్తున్నారు. మాస్ ఇమేజ్ కోరుకునే కార్తీక్ ఫ్యాన్స్ మాట వినపడే స్థితిలో లేడు మరి. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన చివరి చిత్రం భూల్ భులయ్యా 3. ఈ మూవీ 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కార్తీక్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీల్లో భూల్ భులయ్యా ఉండిపోతుంది. ప్రజెంట్ సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్న కార్తీక్ ఆర్యన్ కు రీమేక్ చేస్తే బ్రేకులు పడతాయేమో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో రీమేక్ హిట్ అవ్వాలంటే ఆ మూవీ ప్రమోషన్స్ మాత్రమే చాలదు. ఆ మూవీ కంటెంట్ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేయగలగాలని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ కార్తీక్ ఆర్యన్ ఒక్కటే ఫిక్స్ అయ్యాడు. అదేంటంటే మాస్ హీరో ట్యాగ్ కావాలని.